సో, మీషో డాక్యుమెంట్ వెరిఫికేషన్ జాబ్ అంటే మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అనంటే, మీషోలో కస్టమర్స్ ఇంకా సప్లయర్స్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేవి చెక్ చేస్తుండాలనమాట. ముందుగా కస్టమర్ డీటెయిల్స్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఏంటి అనంటే, సపోజ్ ఒక కస్టమర్ ఒక డ్రెస్ అనేది ఆర్డర్ చేశారనుకోండి. వాళ్ళకి నచ్చక రిటర్న్ చేస్తారు కదా! ఆ రిటర్న్ చేసేటప్పుడు వారు బ్యాంక్ గాని, యూపీఐ ఆప్షన్ గాని పెట్టుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు బ్యాంక్ ఆప్షన్ పెట్టుకున్నప్పుడు ఐఎఫ్ఎస్‌సి కోడ్ గాని, అకౌంట్ నంబర్ గాని, హోల్డర్ నేమ్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది కదా! వాళ్ళు ఇస్తారు కదా! ఇచ్చిన తర్వాత మీరు వాటిని చెక్ చేయాలన్నమాట. కరెక్టా? కాదా? అనేది రన్నింగ్ అవుతుందా? లేదా? బ్యాంక్ అకౌంట్ అనేది చెక్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీరు సప్లయర్స్ యొక్క డీటెయిల్స్ ఏం చెక్ చేయాల్సి ఉంటుంది అంటే కొత్త సప్లయర్స్ ఉంటారు కదా! సప్లయర్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళ డాక్యుమెంట్స్ అనేవి అప్‌లోడ్ చేస్తారు కదా! లైక్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, జీఎస్టీ సర్టిఫికేట్ గాని, ఇంకా ఎన్రోల్‌మెంట్ ఐడీతో కూడా కొంతమంది లాగిన్ అవుతారు. ఇంకా వీటిని చెక్ చేయాల్సి ఉంటుంది మీరు అంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఆర్ ఎన్రోల్‌మెంట్ ఐడీ, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్‌కి లింక్ ఉందా లేదా అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. ఇంకా బ్యాంక్ అకౌంట్‌కి కూడా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. సో, నేను మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. మీరు చేయాల్సిన వర్క్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాను వీడియోలో. మొత్తం చూడండి అర్థమవుతుంది మీకు. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ చూసేద్దామండి. చూడండి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను నేను. చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీకు. ఫాలో చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకోండి. సో, డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుందనమాట మీకు. మీషో డాక్యుమెంట్ వెరిఫికేషన్ జాబ్ అని. ఇలా చూసుకోవచ్చు మీరు. ఇంట్రొడక్షన్ ఉంటుంది. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇంట్రొడక్షన్ చూసుకున్నట్లయితే మీషో ఈజ్ అన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్ సపోర్టింగ్ స్మాల్ బిజినెసెస్ అండ్ రీసెల్లర్స్ అనమాట. మనందరికీ తెలిసిందే కదా! మీషోలో రీసెల్లర్స్ ఉంటారు. ఇంకా బిజినెస్ కూడా చేస్తుంటారు. సప్లయర్స్ ఉంటారు కదా! మీషోలో. బిజినెస్ అనేవి జరుగుతుంటాయన్నమాట మీషోలో. షాపింగ్ ఒకటే కాదు, ఇవి కూడా జరుగుతుంటాయి. ఇంకా ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ జాబ్ ఎన్ష్యూర్స్ ద అథెంటిసిటీ ఆఫ్ సెల్లర్ అండ్ కస్టమర్ డాక్యుమెంట్స్ అనమాట. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జాబ్‌లో ఏం చేశారంటే కస్టమర్ డాక్యుమెంట్స్ ఇంకా సెల్లర్స్ యొక్క డాక్యుమెంట్స్ అనేవి మీరు చెక్ చేస్తూ ఉండాలన్నమాట. వెరిఫై చేస్తూ ఉండాలి. ఇంకా ద రోల్ ఇన్వాల్వ్స్ రివ్యూయింగ్, వెరిఫైయింగ్ అండ్ అప్రూవింగ్ డాక్యుమెంట్స్ సబ్మిటింగ్ టు మీషో అనమాట. మీరు డాక్యుమెంట్స్‌ని రివ్యూ చేసి, వెరిఫై చేసి, ఇంకా అప్రూవింగ్ చేయాల్సి ఉంటుందనమాట డాక్యుమెంట్స్‌ని. ఇంకా మీషోకి సబ్మిట్ చేయాలి మీరు. ఒకసారి మొత్తం చెక్ చేసి ఏమైనా ఫ్రాడ్ ఉన్నాయా? ఏమైనా డూప్లికేటా అని ఒకసారి చెక్ చేసి మీరు మీషోకి సబ్మిట్ చేయాల్సి ఉంటుందనమాట. ఇంకా జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే వెరిఫై ఐడెంటిటీ ప్రూఫ్ డాక్యుమెంట్స్ లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ జీఎస్టీ సర్టిఫికేట్స్ అండి. మీషో వాళ్ళు సప్లయర్స్ ఉంటారు కదా! వాళ్ళు రిజిస్టర్ అయ్యేటప్పుడు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, జీఎస్టీ సర్టిఫికేట్స్ అనేవి ఇస్తారనమాట. వాటిని మీరు కరెక్టా కాదా అనేది చెక్ చేస్తూ ఉండాలనమాట. ఇంకా చెక్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫర్ సెల్లర్ వెరిఫికేషన్ అండి. సెల్లర్ యొక్క వెరిఫికేషన్‌కి సెల్లర్స్ ఉంటారు కదా! సెల్లర్స్‌వి బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి కదా! వాటివి మీరు చెక్ చేయాలన్నమాట. మీరు హోల్డర్ నేమ్ కానీ, అకౌంట్ నెంబర్‌తో మ్యాచ్ అవుతుందా లేదా అనేవి చెక్ చేస్తుండాలి మీరు. మీకు ఎలా చేయాలి అనేది ట్రైనింగ్ ఇస్తారు. ఎన్ష్యూర్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్ మీట్ మీషో కంప్లైంట్స్ గైడ్‌లైన్స్ అండి. మీషో యొక్క గైడ్‌లైన్స్ ప్రకారం మీరు డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉండాలన్నమాట. మీషో గైడ్‌లైన్స్‌లో అప్లోడ్ చేస్తూ ఉండాలి. ఇంకా క్రాస్ చెక్ చేస్తూ ఉండాలన్నమాట డాక్యుమెంట్స్‌ని. ఇంకా చూడండి ఐడెంటిఫై ఫ్రాడ్ ఆర్ ఇన్‌కరెక్ట్ సబ్మిషన్స్ అనమాట. చెప్పాను కదా నేను ఫ్రాడ్ గానీ, ఇన్‌కరెక్ట్ గానీ, డూప్లికేట్ డాక్యుమెంట్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే మీరు కనిపెడుతూ ఉండాలి. కనిపెట్టి ఐడెంటిఫై ఇలా చేస్తూ ఉండాలన్నమాట. అప్రూవ్ ఆర్ రిజెక్ట్ అప్లికేషన్స్ బేస్డ్ ఆన్ వెరిఫికేషన్ రిజల్ట్స్ అండి. మీరు వెరిఫై చేసిన రిజల్ట్స్‌ని అప్రూవా, రిజెక్టా అనేది మీరు రిజల్ట్ అనేది చెప్తూ ఉండాలన్నమాట. పంపిస్తూ ఉండాలి వాళ్ళకి. ఇంకా మెయింటైన్ అక్యురసీ అండ్ ఎఫిషియన్సీ ఇన్ ద వెరిఫికేషన్ ప్రాసెస్ అండి. వెరిఫికేషన్ ప్రాసెస్‌లో మీరు అక్యురసీగా, సీరియస్‌గా వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంకా చూసుకోండి వర్క్ విత్ ఇంటర్నల్ టీమ్స్ ఫర్ ఇష్యూస్ రిజల్యూషన్స్ అనమాట. ఇంకా కీప్ ట్రాకింగ్ ఆఫ్ ప్రాసెస్డ్ అండ్ పెండింగ్ వెరిఫికేషన్ రిక్వెస్ట్ అండి. రిక్వెస్ట్‌లు ఉంటాయి కదా! పెండింగ్ వెరిఫికేషన్స్ అని. అవి మీరు ప్రాసెస్ చేసి ట్రాక్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా రిక్వెస్టెడ్ స్కిల్స్ చూసుకోండి. మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12థ్ క్లాస్ అండి మీరు. 12థ్ క్లాస్ అయినా ఎనీ గ్రాడ్యుయేట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. అంటే డిగ్రీ సెకండ్ ఇయర్ గానీ, ఫస్ట్ ఇయర్ గానీ, ఫైనల్ ఇయర్ గానీ మీరు ప్రెజెంట్ స్టూడెంట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్‌కి.
ఇంకా బీటెక్ వాళ్ళు కూడా డిప్లొమా వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మినిమమ్ మీకు 12థ్ క్లాస్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్ ఉండాలి మీకు. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ డాక్యుమెంట్ టైప్స్ లైక్ ఆధార్, పాన్, జీఎస్టీ అండి. మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, జీఎస్టీ సర్టిఫికేట్ మీద మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. ఇంకా ఫెమిలారిటీస్ విత్ ఆన్లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టూల్స్ అండి. మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టూల్స్ అనే గురించి కొంచెం తెలిసి ఉండాలి. ఇంకా స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ అక్యురసీ అండి. మీకు చెప్పాను కదండి, అక్యురసీ ఉండాలి మీకు. ఇంకా ఎబిలిటీ టు వర్క్ విత్ డేటాబేస్ అండ్ స్ప్రెడ్ షీట్స్ అనమాట. మీకు స్ప్రెడ్ షీట్తో కానీ డేటాబేస్తో కానీ వర్క్ చేయాల్సి ఉంటుంది. మీకు స్ప్రెడ్ షీట్ క్రియేట్ చేయడం కానీ అలాంటివి వచ్చి ఉండాలి కొంచెం. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ లోకల్ లాంగ్వేజ్ అండి. మీకు ఇంగ్లీష్లో కానీ లేదా మీ లోకల్ లాంగ్వేజ్లో కొంచెం నాలెడ్జ్ ఉండాలి మీకు. అంటే అర్థం చేసుకోగలిగే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది మీకు. ఇంకా కమ్యూనికేట్ చేయగలిగే స్కిల్స్ ఉండాలి మీకు. నాలెడ్జ్ ఆఫ్ ఫ్రాడ్ డిటెక్షన్ అండ్ కంప్లైన్స్ పాలసీస్ అనమాట. మీకు ఫ్రాడ్ డిటెక్షన్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ఇంకా పాలసీస్ ఉంటాయి కదా, కంప్లైన్స్ పాలసీస్, వాటి గురించి కూడా కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది మీకు. ఇంకా చూసుకోవచ్చు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ విత్ బేసిక్ ఎంఎస్ ఆఫీస్ అండ్ డేటా ఎంట్రీ స్కిల్స్ అండి. మీకు ఎంఎస్ ఆఫీస్ అంటే అందరికీ వచ్చింది తెలుస్తుంది కదా. మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంటే సరిపోతుంది, ప్లస్ పాయింట్ అవుతుంది మీకు. డేటా ఎంట్రీ స్కిల్స్ ఉండాలి మీకు. కొంచెం డేటాని చూసి ఎంటర్ చేయగలిగే స్కిల్స్ ఉండాలి మీకు. డేటాని వాళ్ళు ఇస్తారనమాట మీకు. ఆ డేటాని మీరు చెక్ చేసి వాటిని ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట సిస్టంలో. ఇంకా ఎక్స్పీరియన్స్ ఇన్ యాజ్ సిమిలర్ వెరిఫికేషన్ రోల్ ఈజ్ ప్రిఫర్డ్ అండి. ఇంకా చూసుకోవచ్చు శాలరీ అండ్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే శాలరీ రేంజెస్ ఫ్రమ్ 12,000 టు 25,000 పర్ మంత్ ఉంటుంది మీకు. స్టార్టింగ్ 12,000 ఉంటుంది మీకు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు ప్లస్ ఇంకా ఉంటుందండి శాలరీ వచ్చేసి మీకు. ఫ్రెషర్స్కి అయితే 12,000 ఉంటుంది శాలరీ వచ్చేసి. ఇన్సెంటివ్ ఫర్ పర్ఫార్మెన్స్ బేస్డ్ అక్యురసీ అండ్ ఎఫిషియన్సీ అండి. మీ అక్యురసీ ఎఫిషియన్సీని బట్టి మీకు, మీ పర్ఫార్మెన్స్ని బట్టి ఇన్సెంటివ్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఇంకా పెయిడ్ లీవ్స్ ఉంటాయి మీకు. అంటే మీరు ఒకవేళ మీరు మంత్లీ ఒక 2 డేస్ కానీ అలా లీవ్ తీసుకోవచ్చు అనమాట. మీకు శాలరీ అనేది ఏం కట్ అవ్వదు, మీరు పెయిడ్ లీవ్స్ అనేవి తీసుకోవచ్చు. ఇంకా మెడికల్ ఇన్సూరెన్స్ అనమాట. మెడికల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది మీకు. అండ్ పిఎఫ్ బెనిఫిట్ కూడా ఇస్తారనమాట. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే రిస్యూమ్ షార్ట్ లిస్టింగ్ బేస్డ్ ఆన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అండి. మీ క్వాలిఫికేషన్స్ని, మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీ రిస్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది ముందుగా. నెక్స్ట్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ టెస్ట్ ఆన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్కిల్స్ అండి. మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్కిల్స్ మీద మీకు ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ. అది మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి ఉంటుంది. నెక్స్ట్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ టు అసెస్ కమ్యూనికేషన్ అండ్ జాబ్ సూటబిలిటీ అండి. మీకు హెచ్ఆర్ అనే వాళ్ళు ఉంటారు కదా ప్రతి కంపెనీకి, వాళ్ళు అనేది మీకు ఇంటర్వ్యూ తీసుకుంటారు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, మీరు ఈ జాబ్కి సూటబుల్ అవుతారా లేదా అనేది వాళ్ళు ఒకసారి ఇంటర్వ్యూ తీసుకుంటారు మిమ్మల్ని. ఫైనల్లీ మీకు ఫైనల్ సెలెక్షన్ అండ్ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. మీరు ఈ 3 స్టెప్స్ అనేవి పాస్ అయితే కనుక మీకు ఫైనల్లీ సెలెక్షన్ అనేది ఉంటుందన్నట్లు. ఇంకా ట్రైనింగ్ అండ్ ఆన్ బోర్డింగ్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ట్రైనింగ్ ఆన్ మీషో వెరిఫికేషన్ పాలసీస్ అండి. ఇంకా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ విత్ శాంపుల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్. మీకు సింపుల్గా ప్రాక్టీస్ అనేది ఇస్తారనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీద మీరు ఎగ్జాంపుల్ కోసం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది శాంపిల్ కోసం. ఇంకా గైడ్ లైన్స్ ఫర్ ఫ్రాడ్ డిటెక్షన్ అండ్ హ్యాండ్లింగ్ ఎస్కలేషన్స్ అనమాట. ఇంకా కంప్లైన్స్ అండ్ డేటా సెక్యూరిటీ ట్రైనింగ్ ఉంటుంది మీకు. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లై నౌ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది మీకు అసోసియేట్ బిజినెస్ మేనేజర్ ప్రొడక్ట్ క్వాలిటీ అని. మీరు బెంగళూరు, కర్ణాటక ఉన్న వాళ్ళైతే చేసుకోవచ్చు. వర్క్ ఫుల్ టైమ్గా చేసుకోవచ్చు, ఎంప్లాయీ లాగా కూడా చేసుకోవచ్చు, అది మీ ఆప్షన్. సబ్మిట్ యువర్ అప్లికేషన్ అని ఉంది కదా, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే కనుక ఒకవేళ దాని మీద క్లిక్ చేసి మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ రిస్యూమ్ అనేది పెట్టుకోండి. మీకు నేను చెప్పిన డీటెయిల్స్, స్కిల్స్, రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మీరు రిస్యూమ్లో అప్డేట్ చేసుకొని కొత్త రిస్యూమ్ అనేది ఇక్కడ ఇవ్వండి, అప్డేటెడ్ రిస్యూమే ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ ఫుల్ నేమ్ అనేది ఇవ్వండి, కరెక్ట్గా ఇవ్వండి. మీ పాన్ కార్డు, ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో అలానే ఇవ్వండి మీ ఫుల్ నేమ్.
నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వండి. కరెక్ట్‌గా ఇవ్వండి మీ ఈమెయిల్ అడ్రస్. @gmail.com అని ఉంటుంది కదా! అది కూడా ఇవ్వండి. కరెక్ట్‌గా ఇస్తేనే మీకు మెయిల్‌లో వాళ్ళు కాంటాక్ట్ అవుతారనమాట. మీ మొబైల్ నంబర్ అనేది కరెక్ట్‌గా ఇవ్వండి ఇక్కడ. ఫుల్ నంబర్ ఇవ్వండి మీది. కరెంట్ లొకేషన్ ఉంటే ఇవ్వచ్చు. లేదంటే స్కిప్ చేయొచ్చనమాట. కరెంట్ కంపెనీ అండి. మీరు ప్రెజెంట్ ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తుంటే ఆ కంపెనీ నేమ్ ఇక్కడ ఇవ్వండి. లేదంటే మీరు స్కిప్ చేయొచ్చు. లేదంటే ఎన్ఏ అని పెట్టుకోండి. ఎన్ఏ లేదా నో అయినా ఫ్రెషర్స్ అయినా పెట్టుకోండి ఇక్కడ. ఇక్కడ లింక్స్ ఉన్నాయి కదా! ఈ లింక్స్ అనేవి యూఆర్ఎల్ అనేది స్కిప్ అండి. స్కిప్ చేయొచ్చు. మీరు చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి. ఇవన్నీ మీరు స్కిప్ చేసినా కూడా మీకు అప్లికేషన్ అనేది జరుగుతుంది. మీకు ఇక్కడ సింపుల్ ట్రిక్ అండి. ఇక్కడ కరెంట్ కంపెనీ దగ్గర రైట్ మార్క్‌లో స్టార్ గుర్తుంది కదా! ఆ స్టార్ గుర్తున్నవే మీరు ఎంటర్ చేయాలన్నమాట డీటెయిల్స్. ఇక్కడ కరెంట్ లొకేషన్‌కి లేదు చూడండి. అది అవసరం లేదు. స్కిప్ చేయొచ్చు మీరు. ఇక్కడ లింక్స్ అనే వాటికి కూడా రెడ్ కలర్‌లో స్టార్ మార్క్ లేదండి. మీరు ఇవి స్కిప్ చేయొచ్చనమాట. మ్యాండేటరీ అండి. మీరు ఉంటే ఇవ్వచ్చు. కానీ బేసిక్ స్కిప్ కూడా చేయొచ్చు మీరు. జెండర్ పెట్టండి ఇక్కడ. మేల్ ఆర్ ఫీమేల్ అని ఉంది కదా! పెట్టుకోండి. టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కదా! మీరు ఇక్కడ 2 ఇయర్సా, 3 ఇయర్సా, 1 ఇయరా అని పెట్టుకోండి. లేదంటే ఎక్స్‌పీరియన్స్ లేదంటే ఎన్‌ఏ అయినా పెట్టుకోవచ్చు. ఎన్‌ఓ అయినా పెట్టుకోవచ్చు. ఇంకా రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్, ప్రోగ్రామ్, కేటగిరీ, స్ట్రాటజీ, ఆపరేషన్స్ గురించి మీకేమైనా ఉందా అనేది అడుగుతున్నారు. ఈ 3 ఆప్షన్స్‌లో మీకు ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే అది పెట్టుకోండి. కేటగిరీ, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్, స్ట్రాటజీ అండ్ ఆపరేషన్స్‌లో మీకు ఏదైనా ఉంటే పెట్టుకోండి. ఆర్ యూ బేస్డ్ ఔట్ ఆఫ్ బెంగుళూరు అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి. నో అయితే నో పెట్టుకోండి. ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ టు బెంగుళూరు అని అడుగుతున్నారు. మీకు ఏమన్నా బెంగుళూరుకి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి. నో అయితే నో పెట్టుకోండి. ఇంకా కరెంట్ కంపెన్షన్ చూసుకున్నట్లయితే ఇయర్లీ ఇవ్వండి. మీరు కరెంట్ శాలరీ మీ కంపెన్షన్ అంటే ఇయర్లీ మీకు శాలరీ ఒక 10,000 అనుకోండి. మీకు మంత్లీ 10,000 ప్రెజెంట్ అనుకోండి మీకు. మీకు ఇయర్లీ ఎంత అవుతుంది? 1,20,000 కదా! ఇక్కడ 1,20,000 అలా ఇవ్వచ్చు. మీకు మీ శాలరీని బట్టి ఇవ్వండి. ఇంకా ఎక్స్‌పెక్టెడ్ కంపెన్షన్ చూడండి. ఇయర్లీ మీకు ఒక 20,000 మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనంటే 2,40,000 అనేది ఇవ్వండి ఇక్కడ. నోటీస్ పీరియడ్ అనేది మీ ఆప్షన్ అండి. 6 మంత్సా, 2 ఇయర్సా అలా పెట్టుకోండి. 1 ఇయరా అనేది మీ ఆప్షన్ అది. హౌ డిడ్ యూ గెట్ టు నో అబౌట్ దిస్ రోల్ అని అడుగుతున్నారు. ఎక్కడ మీకు ఈ రోల్ అనేది ఎలా తెలిసింది అనేది పెట్టుకోండి. ఆప్షన్స్ ఉన్నాయి మీకు. అదర్స్ అని పెట్టుకోవచ్చు. అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండి. మీ గురించి ఏదైనా మీరు చెప్పాలనుకుంటే ఇక్కడ చెప్పొచ్చు. ప్రెజెంట్ మీరు అకౌంటెంట్ లాగా వర్క్ చేస్తున్నారు అంటే, ఆ అకౌంటెంట్‌లో మీరు చేసే వర్క్ ఏంటి అనేది ఇక్కడ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు మీ వర్డ్స్‌లో. ఎక్స్‌ప్లెయిన్ చేయలేము అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. అన్ని డీటెయిల్స్ ఒకసారి క్లియర్‌గా చెక్ చేసుకొని మీరు సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందండి. మీకు ఒక 2 డేస్‌లో కానీ వితిన్ 2 డేస్‌లో మీకు మెయిల్ అనేది వస్తుందండి. మీరు సెలెక్ట్ అయినా, రిజెక్ట్ అయినా మీకు మెయిల్ అనేది వస్తుంది. మీకు ఎందుకు రిజెక్ట్ అయ్యారు అని కూడా రీజన్ అనేది వాళ్ళు చెప్తారు. మీరు సెలెక్ట్ అయితే మీకు హ్యాపీయే కదా! మీరు సెలెక్ట్ అయితే మీకు అవ్వచ్చు. ఈ జాబ్ అనేది అప్లై చేసుకోండి. మీ లక్ అండి. వస్తే వస్తుంది. లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్.